హాయ్ గైస్, వెల్కమ్ టు వెంకట్ ఫిట్నెస్. సో ఈరోజు మన టాపిక్ వచ్చి నాక్ నీస్. సో నాక్ నీస్ అంటే చాలామందికి తెలిసే ఉంటుంది. సో నాక్ నీస్ వల్ల ఏమవుతుందంటే రెసిస్టెన్స్ ఎక్సర్సైజెస్ చేయలేరు, అజిలిటీ మొబిలిటీ ఎక్సర్సైజెస్ చేయడానికి చాలా డిస్కంఫర్ట్గా ఫీల్ అవుతూ ఉంటారు. సో నీస్ ఎప్పుడు కూడా టచ్ అవుతూ ఉంటాయి. సో దీనివల్ల రబ్ అవ్వడం, సో ఇన్నర్ థైస్ రబ్ అవ్వడం, సో ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఆ పెర్ఫార్మెన్స్ పీక్ లెవెల్లో చేయలేకపోవడం, హెవీ స్టిమ్యులెంట్ ఎక్సర్సైజెస్ చేసేటప్పుడు సో నాక్ నీస్ ఉంటే కనుక ఓవరాల్ బాడీ వెయిట్ అంతా కూడా నీ మీదే పడి ఆ నీ ప్రెజర్ ఎక్కువ అవుతుంది, నీ ఎక్కువ స్ట్రెస్ గురవుతుంది. సో ఈ గురవకుండా ఉండాలంటే ఏం చేయాలి? బేసికల్గానే నీ జాయింట్స్, బాల్ అండ్ సాకెట్ జాయింట్స్ డిజైనింగే నాక్ నీస్ ఉన్న వాళ్ళకి అలా ఉంటుంది. సో దీన్ని క్యూర్ చేసుకోవడం కంటే కూడా ఫస్ట్ కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఆ మజిల్స్ని, ఆ లెగ్మెంట్స్ని స్ట్రెంగ్తెన్ చేసుకోవడం. సో ఈ చిన్న ప్రాబ్లమ్స్ ఉన్న మూలంగానే సెంట్రల్ ఫోర్సెస్ ఏదైతే ఉన్నాయో, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఆర్మీ, ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్, సో BSF బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, వీళ్ళందరూ కూడా నాక్ నీస్ ఉంటే మాత్రం ఫిజికల్ టెస్ట్లో డిస్క్వాలిఫై చేస్తారు. ఎందుకంటే హిల్లీ టెరెన్స్ ఎక్కాల్సిన అవసరం ఉంటుంది. సో హెవీ లోడ్ తీసుకొని రన్ చేయాల్సిన అవసరం ఉంటుంది, వాక్ చేయాల్సిన అవసరం ఉంటుంది, కొండలు పైకి ఎక్కాల్సిన అవసరం ఉంటుంది, ఎక్కువ రెసిస్టెన్స్ ఉండాలి. కాబట్టి సో నీస్ ఎప్పటికప్పుడు కొంచెం డిస్కంఫర్ట్గా ఫీల్ అయ్యి సో లాంగ్ రన్లో నీ ఇంజురీస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అని చెప్పి నాక్ నీస్ ఉన్న వాళ్ళని డిస్క్వాలిఫై చేస్తారు. ఈ నాక్ నీస్ ఉన్న వాళ్ళకి ఎలాంటి ఎక్సర్సైజెస్తో స్ట్రెంథనింగ్ చేయొచ్చు? సో ఫస్ట్ వేరియేషన్ వాల్ సిట్స్. ఈ వాల్ సిట్స్ చేసేటప్పుడు ఫస్ట్ కాన్సన్ట్రేట్ చేయాల్సింది థై మజిల్స్. థైలో 3 హెడ్స్ ఉంటాయి. ఒకటి వచ్చి వర్స్టస్ ఇంటర్మీడియాలిజిస్ అండ్ మీడియాలిజిస్ అండ్ బిగ్గర్ మజిల్ వచ్చి రెక్టస్ ఫెమోరియస్. సో ఈ 3 మజిల్స్ని స్టిమ్యులేట్ చేయాలన్నా, స్ట్రెంథెన్ చేయాలన్నా సరే ఈ వాల్ సిట్ బాగా హెల్ప్ అవుతుంది. దీంతో పాటుగా కోర్ స్టెబిలిటీ అనేది బాగా ఇంక్రీజ్ అవుతుంది. సో ఈ వాల్ సిట్ మీరు ఎంతసేపు చేయాలని చాలామందికి డౌట్ ఉంటుంది. ఈ వాల్ సిట్ మీరు ఎంతసేపు ఉండగలిగితే అంటిల్ ఫెయిల్యూర్ వరకు అంతసేపు ఉండండి. 3 సెట్స్ అలా ప్లాన్ చేసుకోండి. సెకండ్ వేరియేషన్ వచ్చి లెగ్ లిఫ్ట్స్. ఈ లెగ్ లిఫ్ట్ చేసేటప్పుడు కొంచెం రెసిస్టెన్స్ అప్లై చేయండి. ఏదైనా ప్లెయిన్ బార్బుల్ పైన హోల్డ్ చేసి లెగ్ లిఫ్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే క్వాడ్రిసెప్ మజిల్స్ స్టిమ్యులేషన్ బాగా అవుతుంది. సో లోవర్ బాడీలో బ్లడ్ ఫ్లో అనేది బాగా ఇంక్రీజ్ అవుతుంది. అలాగే థర్డ్ వేరియేషన్ వచ్చి స్టాండింగ్ స్టెప్అప్స్. ఈ స్టాండింగ్ స్టెప్అప్స్తో ఏమవుతుంది, కాఫ్ స్ట్రెంథెన్ అవుతుంది. కాఫ్తో పాటు హ్యామ్స్ట్రింగ్స్ అండ్ క్వాడ్రిసెప్ మజిల్స్ ఇవన్నీ కూడా యాక్టివేట్ అవుతాయి. సో దీనివల్ల మీ ఫ్లెక్సిబిలిటీ, మీ మొబిలిటీ బాగా ఇంక్రీజ్ అవుతుంది. అలాగే ఫోర్త్ వేరియేషన్ వచ్చి స్టాండింగ్ కిక్ బ్యాక్స్. ఇట్స్ స్ట్రెంథనింగ్ యువర్ హ్యామ్స్ట్రింగ్స్ అండ్ గ్లూట్స్ అండ్ హిప్స్. సో గ్లూట్స్ని, హ్యామ్స్ట్రింగ్స్ని స్ట్రెంథనింగ్ చేసుకుంటే మీకు డిఫాల్ట్గా ఈచ్ అండ్ ఎవ్రీ మజిల్ని మనం యాక్టివేట్ చేసినట్టు అన్ని మజిల్స్ని ఈ ప్రోగ్రాంలో మనం కవర్ చేసినట్టు అవుతుంది. ద లాస్ట్ వేరియేషన్ వారియర్ పోజ్. వారియర్ పోజ్ అనేది లిగ్మెంట్స్కి, టెండన్స్కి బ్రహ్మాండమైన ఎక్సర్సైజ్ ఫర్ స్ట్రెంథనింగ్కి. సో ఈ వేరియేషన్ వారియర్ 1 అండ్ వారియర్ 2. సో ఈ వేరియేషన్స్ అట్లీస్ట్ మీరు 10 రిపిటేషన్స్ ఇంటూ 3 సెట్స్గా మీరు చేసుకుంటే ఎవ్రీ ఆల్టర్నేట్ డే చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే నాక్ నీస్ నుంచి బయటపడే ఛాన్సెస్ ఉన్నాయి. సో గైస్, ఈ నాక్ నీస్ని క్యూర్ చేసుకోవడం అంటే నాక్ నీస్ని రిడ్యూస్ చేసుకోవడం ఎలాంటి వేరియేషన్స్ మనం ఇప్పుడు చూసాం. సో ఈ వేరియేషన్స్ వీక్లో 2 to 3 డేస్ చేసుకోవడానికి ట్రై చేయండి. అలాగే నా వీడియో కనుక మీకు నచ్చితే కింద కామెంట్ చేయండి, షేర్ చేయడం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. సీ యూ గైస్, సీ యూ సూన్.